1999లో ఒక సినిమా వచ్చింది 'ఉపేంద్ర'. ఆ టైంలో ఇది జస్ట్ ఒక మూవీ కాదు, ఒక షాక్. డైరెక్టర్, హీరో, రైటర్ మొత్తం ఒకడే, అదే ఉపేంద్ర. ఆయన పెన్తో రాసిన డైలాగులు, ఆయన మైండ్లో క్రియేట్ అయిన వరల్డ్. అందుకే ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది. అప్పటికి ఆడియన్స్ రెడీ కాలేదు ఈ కింద స్టోరీకి. హీరో క్యారెక్టర్ని ఈగోగా, సెల్ఫ్గా చూపించారు. కొన్ని సీన్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ అదే సినిమా బ్యూటీ. ఇది మనిషిని మనిషిగా చేసిన సినిమా కాదు, మనిషిలో ఉన్న మ్యాడ్నెస్ని చూపించిన సినిమా. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025, ఇప్పుడు ఆల్మోస్ట్ 26 ఇయర్స్ అయిపోయింది. బట్ స్టిల్ ఉపేంద్ర పేరు వినగానే గూస్ బంప్స్ వస్తాయి. ఆ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ ఫైర్లా రియాక్ట్ అయ్యారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిజాంలో ఆల్రెడీ హైప్ చేశారు. ఈ టైంలో క్వశ్చన్ ఏంటంటే, న్యూ జనరేషన్కి ఉపేంద్ర కనెక్ట్ అవుతుందా? ఆన్సర్ సింపుల్, మైండ్ సెట్ చేంజెస్ బట్ ట్రూత్ డజంట్. ఈ సినిమాలో ఉపేంద్ర చెప్పిన మెసేజ్, నో యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ జడ్జ్ ద వరల్డ్, అది ఇప్పటికీ వ్యాలిడ్ గా ఉంది. రిలీజ్ ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తుంది. కలర్ గ్రేడింగ్, సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యాయి. డైలాగ్ ఇంపాక్ట్ మారలేదు. నేను 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 నా కోసం బ్రతుకుతున్నా, ఆ లైన్ ఇంకా స్పైన్ చిల్ ఇస్తుంది. ఈ అక్టోబర్ 11th తెలుగు ఆడియన్స్ కి ఒక ఛాన్స్, ఒక ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ ఫీల్ చేయడానికి. ముందు మిస్ అయిన వాళ్ళకి ఇట్స్ ఎ ఫస్ట్ టైం మ్యాడ్నెస్, ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇట్స్ ఎ ట్రిప్ డౌన్ మెమొరీ లేన్. సో ఆడియన్స్, ఈ వీకెండ్ కి ప్లాన్స్ క్లియర్ గా పెట్టుకోండి. బుకింగ్ యాప్ ఓపెన్ చేసి ఉపేంద్రకి టికెట్ బుక్ చేయండి. బికాస్ ఈ సినిమా మైండ్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ సోల్ ని అవేకన్ చేస్తుంది. ఉపేంద్ర, హీ డిడెంట్ జస్ట్ మేక్ ఏ మూవీ, హీ మేడ్ us think, and that's why even after 26 years we are still talking about him. ఉపేంద్ర మూవీ గురించి మీ థాట్స్ కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.